తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు అందుకు సంబంధించిన పని విభజనపై మంత్రులు అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి లైవ్ చూసే ముందు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. దాన్ని చూద్దాం. దగ్గర నుంచి కూడా మరి అభిప్రాయాలను తీసుకుంటూ సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టుకొని ఈరోజు మరి అన్ని విధాలుగా ఈ డాక్యుమెంట్ ప్రాక్టికల్గా ఆలోచన చేసి ఇంప్లిమెంటల్గా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పటికే మాది ప్రజాప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలను తీసుకోవటమే మా ముఖ్య ఉద్దేశంగా ఇప్పటి వరకు ఏ విధంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఉండాలని దాదాపు 4 లక్షల మంది వారి అమూల్యమైన అభిప్రాయాలని వారి సలహా సూచనలను అందించారు. అంటే 4 లక్షల మంది అంటే దాదాపు రాష్ట్రంలో 1% సంబంధించిన 1% సంబంధించిన మన జనాభాలో ప్రధానంగా దాంట్లో ఉన్నది యువకులు. వారి అభిప్రాయాలను విలువైన సలహా సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇచ్చిన అభిప్రాయాలకు సంబంధించి వివిధ స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాలను తెలియజేయటం జరిగింది. వీరందరూ కూడా కేవలం వీక్షకులుగా కాకుండా వీరందరూ కూడా పాత్రధారులు చేయాలని మా అభిప్రాయం. అన్ని శాఖలకు సంబంధించి అన్ని అధికారులకు సంబంధించి మేధావులను అన్ని రంగాలకు సంబంధించిన నిపుణులను పారిశ్రామికవేత్తలను సామాజిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే 70 సమావేశాలు మేము నిర్వహించడం జరిగింది. దీంట్లో ఐఎస్బి నీతి ఆయోగ్ సంబంధించి మరి వారి డాక్యుమెంటరీ తయారీలో వారి సలహా సూచనలు తీసుకుంటూ ఒక ప్రొఫెషనల్గా ఈ కార్యాచరణ తీసుకుపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ మా ప్రభుత్వ ఆలోచన కానీ ఒకరికో ఇద్దరికో సంబంధించిన భవిష్యత్తు కాదు. ఇది 4 కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తు, మన ప్రగతి, మన రాష్ట్ర వృద్ధి అన్ని రంగాల్లో మనం దాన్ని ఉద్దేశించి ముందుకు పోవాలని ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, యువత, మహిళలు, కార్మికులు, వ్యాపారవేత్తలు అందరితో కూడా సంప్రదింపులు చేసి విజన్ డాక్యుమెంట్ తీసుకోవాలనే ఒక ఆలోచన. మరి రాబోయే కాలంలో ఏ విధంగా $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, దాంట్లో ఏ విధంగా సంక్షేమం కూడా ఒక ప్రధానమైన అంశంగా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒక అంశంగా ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ కార్యక్రమం భాగంలో మరి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన సమీక్ష చేయటం జరిగింది. ఆ సమీక్షకు సంబంధించి మరి దాంట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు అనుగుణంగా కూడా రేపు రాబోయే కాలంలో అనేక మంది పెద్దలు మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. చాలామంది పెట్టుబడులు పెడతామని దానితో పాటు వారికి సంబంధించిన సలహా సూచనలతో పాటు దీంట్లో విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసే 8వ 9వ తారీఖు నాడు 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెడుతూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో వారందరూ కూడా పాల్గొంటా ఉన్న సందర్భంలో మరి ముందుకెళ్తా ఉన్నాం. దాన్ని ఉద్దేశించే మరి పాత్రికేయ మిత్రులతో కూడా పాలు పంచుకోవాలని మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా రావటం జరిగింది. ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడటం జరుగుతుంది.